రూపాయలకు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూలు దక్కించుకున్నారు. వారికి ఆ యొక్క భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని ఉత్సవ సమితి సభ్యులు ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము. అలాగే దశరథ్ గౌడ్ అన్న 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే పైసలు కూడా ఇవ్వాలన్నా, పైసలు ఇచ్చాను, ఆ బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుందన్నా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీస్ వారు అంటే తిప్పండి, పోలీస్ వారు. దశరథ్ గౌడ్ అన్న 35 లక్షల రూపాయలకు దశరథ్ గౌడ్ గారు 2025వ సంవత్సరానికి గాను లడ్డూను దక్కించుకున్నారు. వారు ఆ యొక్క పైసలను ఉత్సవ సమితి వారికి ఇవ్వడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. పైసలు ఇక్కడ పంపిరన్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను బాలాపూర్ వస్తున్నాను. 2019 నుంచి రెగ్యులర్ గా బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే భగవంతుడు ఇవ్వాలి తెలిసిందని చాలా సంతోషంగా ఉందన్న. పోలీసు వారు దయచేసి ఉత్సవ సమితి వారికి సహకరించండి. అన్న అయిపోయింది అన్న ప్రోగ్రామ్, ఎందుకు ఇప్పుడు ఫోర్స్ఫుల్ అయిపోయింది. జై బోలో గణేష్ భగవాన్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్న ఉత్సవ సమితి వారికి సహకరించండి అన్న. పోలీసు వారు నవరాత్రులు అయిపోయినాయి, ఇంకెందుకు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్నా ఇక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాం. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదంటే నాకు వచ్చింది. ఎంతో సంతోషంగా ఉందన్న, హ్యాపీగా ఉంది చాలా. మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తారంతా, అందరినీ కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అలాగే మాకు నవరాత్రులకు సహకరించినటువంటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వారికి, హైదరాబాద్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ వారికి, బడంపేట్ కార్పొరేషన్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అలాగే మాకు గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూలు ఇస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు అని ఇప్పుడు వారికి, సుధాకర్ రెడ్డి డెకరేటర్స్, భక్తులందరూ నెమ్మది ముందుకు సాగాలి, భక్తులందరూ నెమ్మదిగా ముందుకు సాగాలి. అలాగే సెట్టింగ్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారికి కూడా బగ్గి ముందుకోవాలన్నా కొంచెం పోలీసు వారు సహకరించి బగ్గిని కొంచెం ముందుకు తీసుకోవాలి. దయచేసి ఆ బగ్గికి స్థలం ఇవ్వండి, కొంచెం ముందుకెళ్తుందండి. అన్న లడ్డు వేలం పాట అయిపోయింది, మిగిలిన దిగురి క్యాంటర్ వంగిపోతుంది. దయచేసి ఆ బగ్గికి స్థలం ఇవ్వండి ముందరికి. అలాగే భక్తులందరూ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఎదురుగా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదంలో పాల్గొని